Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. మార్కెట్కు వెళ్తేనే నాన్న చెయ్యి వదలరు పిల్లలు. అలాంటిది లక్షలాది మంది దర్శనానికి వచ్చే శబరిమలలో తండ్రి చెయ్యి వదిలితే, ఆ తండ్రి కనిపించకపోతే ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదిగో ఈ స్వామి పరిస్థితి కూడా అదే. శబరిమలకు తండ్రితో వెళ్ళగా తండ్రి కనిపించకుండా పోయాడు. అంతే, అప్ప అప్ప అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులెత్తి మొక్కుతున్న ఆ స్వామిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎవరి కళ్ళలో కూడా నీళ్లాగడం లేదు. శబరిమలలో భక్తుల రద్దీ ప్రతిసారి కన్నా ఈసారి చాలా పెరిగింది. లక్షల మంది భక్తులు శబరిగిరులకు వస్తున్నారు. దీంతో దర్శనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రద్దీని కంట్రోల్ చేయడం అధికారుల తరం కావడం లేదు. మరోవైపు ట్రైన్లలో, బస్సుల్లో, సొంత వాహనాల్లో వేలాది మంది తరలి వస్తున్నారు. రోజుకు 80 నుంచి 1,00,000 వరకు వస్తుండటంతో దర్శనానికి సమయం 18 నుంచి 24 గంటలు పడుతోంది. రద్దీ కారణంగా శబరిపీఠం నుంచి పంబ వరకు క్యూలైన్ విస్తరించింది. దీంతో దర్శనాలు చేసుకోకుండానే కొందరు పందలం ఆలయంలో నెయ్యాభిషేకం చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు స్వాములు. ఇక రద్దీ ఎక్కువ కావడంతో దర్శన కష్టాలు మాత్రమే కాదు, గుంపుగా వచ్చిన భక్తులు ఒక్కొక్కరు ఒక్కో దారి పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలా విడిపోతున్నారు. తమ వారి కోసం వెతుకులాటలు మొదలు పెడుతున్నారు. ఇదిగో ఈ బాలస్వామి పరిస్థితి కూడా అంతే. తండ్రితో కలిసి మాలధారణ చేశాడు. అయ్యప్ప దర్శనానికి వచ్చాడు. కానీ తండ్రి కనిపించకపోవడంతో ఎలా ఏడుస్తున్నాడో చూడండి. నలభై 41 రోజుల అయ్యప్ప దీక్షను తండ్రితో పూర్తి చేసిన ఆ బాలుడు శబరిమలకు అయ్యప్ప దర్శనానికి వచ్చాడు. అక్కడ తండ్రితో కలిసి బస్సు ఎక్కాడు. ఇంతలోనే కొన్ని వస్తువులు తీసుకొచ్చేందుకు బస్సులోంచి దిగాడు తండ్రి. తండ్రి అప్పటికీ రాకపోవడంతో భయపడిపోయాడు. బస్సంతా వెతికాడు. తండ్రి జాడలేదు. దీంతో కిటికీలోంచి బయటకు చూస్తూ ఏడుస్తూ అప్పా అప్పా అని బోరున విలపించాడు. అప్పుడే అక్కడికి ఓ పోలీసు రావడంతో తన తండ్రిని వెతకాలంటూ చేతులు జోడించాడు. తండ్రిని వస్తాడని చెప్పినా ఆ బాలుడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇక పోలీసులు ఆ బాలుడిని కూడా బస్సులోంచి దింపారు. అతని తండ్రికి కాల్ చేశారు. పరుగున వచ్చిన తండ్రిని చూసి బాలుడు పట్టుకొని కన్నీళ్లు కార్చాడు. అప్పా అప్పా అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. బాలుడు ఏడుస్తుండగా అక్కడున్న వారు వీడియో తీశారు. ఇక పోలీసుల సాయంతోనే తండ్రి కొడుకులు కలిశారు. లేకపోతే పరిస్థితి ఏమైపోయేదో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.